ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో మనము వీలుకప్ గురించి చూసాం కదా, బేసిక్ వీలుకప్. సో ఈరోజు నేను అక్కడ మీకు ఫార్ములాలో అప్రాక్సిమేట్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ట్రూ ఆర్ ఫాల్స్ అని వచ్చింది. సో దాని గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అప్రాక్సిమేట్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇన్ లుకప్. సో అప్రాక్సిమేట్ మనం నార్మల్గా ఫార్ములా వచ్చేసి వీలుకప్ అండ్ లుకప్ వాల్యూ, టేబుల్, అరే, కాలమ్ ఇండెక్స్, నంబర్, తర్వాత రేంజ్ లుకప్ అని చెప్పేసి మీకు ఫార్ములా వేశాను. సో ఇప్పుడు ఏమంటే దాన్ని అంటే అప్రాక్సిమేట్ మ్యాచ్కి ఎగ్జాక్ట్ మ్యాచ్కి డిఫరెన్స్ ఏంటనేది మీకు చూపిస్తాను. సో సింపుల్గా చెప్పాలంటే అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటే మనకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళాలి. సో 100 to 105 అక్కడ మన ర్యాంక్ 100 నుంచి 105 లోపు ఉంటుంది. సో ఎవరైనా ర్యాంక్ అడిగినప్పుడు మనం 100 నుంచి 105 లోపు వచ్చింది అని చెప్పేసి చెప్తాం, కానీ కరెక్ట్గా చెప్పం వాల్యూ. సో ఇక్కడ కూడా అంతే. సో దాన్ని అప్రాక్సిమేట్ మ్యాచ్ అంటాం. సో అప్రాక్సిమేట్ మ్యాచ్ని మనం ట్రూతో డినోట్ చేస్తాం. అప్రాక్సిమేట్ని ట్రూతో డినోట్ చేస్తాం అండ్ ఆర్ అదర్స్ వన్తో కూడా డినోట్ చేస్తాం. ఓకే, ఇది అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేసి కరెక్ట్ దాని వాల్యూ మన ర్యాంక్ ఎంత అంటే కరెక్ట్ 15, 16 అని చెప్పేస్తాం. ఇక్కడ 11 నుంచి 20 లోపు ఉంటుంది అని చెప్పేసి చెప్పాం. సో దీన్ని మనం ఫాల్స్తో డినోట్ చేస్తాం, ఫాల్స్. సో ఇక్కడ 0. ఇది అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఇక్కడ నేను ప్రజెంట్ మీకు ఎంప్లాయీ వర్కింగ్ అవర్స్, ఎంప్లాయీ ఐడి, వర్కింగ్ అవర్స్. సో ఇక్కడ 8 AM నుంచి 9 PM వరకు ఒక ఎంప్లాయీ. సో ఇలా డీటెయిల్స్ వేసాను. సో ఇది అప్రాక్సిమేట్ మ్యాచ్ అనమాట. సో ఇప్పుడు నేను మనకు ఎంప్లాయీ ఐడికి ఇప్పుడు ఇక్కడ లుకప్ వేద్దాం. సో వర్కింగ్ అవర్స్, Vlookup. సో ఇక్కడ లుకప్ వాల్యూ తీసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ లుకప్ వాల్యూ తీసుకున్నాం. నెక్స్ట్ కామా, టేబుల్ అరే, నెక్స్ట్ కాలమ్ ఇండెక్స్. సో ఇక్కడ కాలమ్ ఇండెక్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ 2 అని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్రాక్సిమేట్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టిన వాల్యూ వస్తుంది, తర్వాత అప్రాక్సిమేట్ పెట్టినా కూడా వస్తుంది. ఎలా అంటారా ఇప్పుడు చూడండి. సో ఇక్కడ వాల్యూ ఎంటర్ చేయలేదు. సో 18 to 19, 104. సో ఇక్కడ మీకు ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ అప్రాక్సిమేట్ మ్యాచ్ అని చెప్పేసి మనం ఇచ్చాం, కాకపోతే అది వాల్యూ తీసుకోలేదు. సో ఇక్కడ 106. సో ఇక్కడ 105 వాల్యూ అనేది లేదు, కానీ మనం 105 ఎంటర్ చేయగానే మనకు ఆ డేటా వచ్చింది. ఇది అప్రాక్సిమేట్ మ్యాచ్కి. ఇన్ కేస్ మనం వీలుకప్లో ఇప్పుడు 0 పెట్టేద్దాం, నాట్ అవైలబుల్. సో ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా ఇచ్చాం, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ లేదు కాబట్టి ఇలా వచ్చింది. అదే మనం ఇక్కడ ఫార్ములాలో 1 పెట్టండి, అప్రాక్సిమేట్ మ్యాచ్. ఇప్పుడు ఇక్కడ 6 AM to 5 PM అని తీసుకుంటుంది. సో మీకు కావాలంటే టైం చేంజ్ చేస్తా. సో ఇక్కడ 105కి 104నే తీసుకుంది వాల్యూ. సో ఇది అప్రాక్సిమేట్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్కి సంబంధించిన ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.